అందరూ అనుకుంటారనమాట, ఏంటి వీడు పిచ్చి గీతలు ఎలా గీసుకుంటాడు. మనకి ఒక రోజు అయితే 2 రోజులు అవ్వదన్నమాట బిజినెస్. 500 వస్తుంది, లేదంటే బిజినెస్ ఏముండదండి. అంటే మనకు నచ్చిన వరకు ఎవడి కింద మనం పని చేయక్కర్లేదు. మనకు నచ్చిన వరకు హ్యాపీగా చేస్తున్నాను, ప్రెజర్ లేదు. పేపర్ కటింగ్ ఆర్ట్స్, పెన్సిల్ ఆర్ట్ ఇవన్నీ అందరికీ తెలిసిందే. ఒక వైట్ పేపర్ని యూజ్ చేసి స్టాండింగ్ ఫ్లవర్స్ చేయొచ్చు. మనం స్కూల్ ఏజ్లో ఉండేటప్పుడు జెండాలను కూడా తయారు చేసేవాళ్ళం. కానీ అదే వైట్ పేపర్ని యూజ్ చేసి లైవ్లో ఒక ఆర్ట్ని కూడా డ్రా చేయగల కెపాసిటీ ఉన్న పర్సన్ ప్రజెంట్ మనతో ఉన్నారు, రాజారావు. అయితే మీ అందరికీ ఒక చిన్న డౌట్ రావచ్చు, వీళ్ళు ముందే ప్రిపేర్ అయ్యి వస్తారు, ఒక హీరోనైనా లేకపోతే ఇంకా ఎవరో ఒక పర్సన్ని తీసుకొని వాళ్ళు డ్రా చేసేస్తారు, ముందే ప్రాక్టీస్ చేసి వస్తారు. కానీ అలా కానే కాదు. ఎగ్జాక్ట్గా లైవ్లోని ఇప్పుడు నేను ఇతనికి ఒక టాస్క్ ఇస్తున్నాను, ఎగ్జాక్ట్గా నా పిక్చర్ ఏదైతే, నా ఫేస్ ఏదైతే ఉందో దాన్ని డ్రా చేయమనే టాస్క్ అయితే ఇతనికి ఇస్తున్నాను. లైవ్లో చూసేద్దాం ఇప్పుడు. ఒక మనిషిని లైవ్ పెట్టుకుని గీస్తాను అనమాట. ఆ పర్సన్ ఒక కూర్చొని పెట్టి 10 మినిట్స్లో గీయగలగలను అనమాట. ఆ విధంగా అలాగా 2 పర్సన్స్ కూర్చున్నారనుకో, 2 పర్సన్స్కి హాఫ్ అన్ అవర్లో కంప్లీట్ చేయగలను అనమాట. అంటే లైవ్ ఆర్ట్స్ అనేది చాలా కష్టమండి. ఎందుకంటే మనం ఒక్కసారి మనం స్టార్ట్ చేసిన తర్వాత బొమ్మ వస్తుందా రాదా అనే టెన్షన్ ఉంటుంది. సో ఆ ఫియర్ ఏమీ పడకుండా నేను కంఫర్టబుల్గా ఫ్రీగా డ్రా చేయగలను అనమాట. ఎటువంటి పర్సన్ ఫోటో అయినా నేను డ్రా చేయగలను అనమాట. వైజాగ్లో నేను స్కెచ్ ఆర్ట్స్ వేస్తుంటాను అనమాట. ఎందుకంటే నా లైఫే ఇంకా ఆర్ట్ అని అనుకుంటున్నాను అనమాట. నిజ జీవితంలో ఏదైనా సాధించాలి సంకల్పం ఉందని ఆ విధంగా నేను వైజాగ్ వచ్చేసాను. మా ఊర్లో యాక్చువల్గా డ్రాయింగ్ అంటే మా ఊర్లో చుట్టుపక్కల విలేజ్లో ఎవరికి అంతగా తెలియదు. వైజాగ్ వచ్చిన తర్వాత నాకు డ్రాయింగ్ అంటే ఏంటో, అంటే డ్రాయింగ్ మీద ఉన్న ఆసక్తి అనేది ఎలా కలిగిందంటే, నేను 2019లో వైజాగ్ వచ్చిన తర్వాత ఒక 2 ఇయర్స్ జాబ్ చేశాను అనమాట. 2 ఇయర్స్ జాబ్ చేసిన తర్వాత జాబ్లో నాకు అంత ఎక్స్పెక్టేషన్స్ ఏమీ కనిపించలేదు. అంటే శాలరీ వచ్చేది మంత్లీ, కానీ అందులో నాకు సాటిస్ఫాక్షన్ అనేది లేదు, ప్రెజర్ ఎక్కువ ఉండేది. జాబ్ మానేసిన తర్వాత నేను 2021లో ఈ వర్క్ స్టార్ట్ చేశాను అనమాట. అంటే యాక్చువల్గా అయితే దీనికి కోర్స్ ఉంటుంది మేడం, ఫైన్ ఆర్ట్స్ అనే కోర్స్ ఉంటుంది. సో నేను కోర్స్ ఏం తీసుకోలేదన్నమాట. సొంతంగా నేను ఓన్గా సెల్ఫ్గా నేర్చుకునేది అనమాట ఈ వర్క్ అంతా. యూట్యూబ్లో చూడడం, అంటే ఏవైనా వీడియోస్ ఉంటే, అంటే డ్రాయింగ్ సంబంధించిన వీడియోస్, అంటే షేడింగ్ ఎలా చేయాలి, అంటే ఒక మనిషి హ్యూమన్ ఫేస్ని ఎలా డ్రా చేయాలనేది నేను యూట్యూబ్ ద్వారా నేర్చుకునేవాడిని అనమాట. అలా అంటే ఖాళీ ఉన్న సమయంలో అలా సరదాగా అలా గీసేవాడిని. సరదాగా గీసిన నా డ్రాయింగ్ అనేది ఒక ప్రొఫెషనల్గా మారింది. సో చూసారు కదా ఎంత ఎగ్జాక్ట్గా డ్రా చేశారో. మనం ఇచ్చింది 10 మినిట్స్ అయినా ఆయన ఇంకా అంతకన్నా తక్కువలోనే డ్రా చేసి మనకి చూపించారు. అంటే ఏదైనా ఒక దృఢ సంకల్పం ఉంటే మనం ఏదైనా సాధించగలమని చెప్పి రాజారావు నిరూపించారు. ఒకప్పటి చిత్తు పేపర్లు ఈనాడు న్యూస్ పేపర్లుగా ఎలాగ ఉపయోగపడ్డాయో, ఈరోజు ఈ ఒక్క వైట్ పేపర్ రేపు ఉదయం రాజారావు జీవితానికైతే ఉపాధి కల్పిస్తుందనే చెప్పాలి. సో ఇలాంటి రాజారావు మరెందరికో ఆదర్శంగా నిలవాలి అని వీబీసీ అయితే కోరుకుంటుంది.